నమస్తే అండి. నా పేరు సతీష్ కుమార్. నేను ఉండేది విశాఖపట్నం. జెడ్పిహెచ్ హై స్కూల్ చింతపల్లిలో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గా వర్క్ చేస్తున్నాను. నేను 2025 మెగా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా విభాగంలో నాకు ఉద్యోగం అనేది వచ్చిందండి. నేను చేసిన స్పోర్ట్ ఏమొచ్చి ట్రైథ్లాన్, స్విమ్మింగ్, సైక్లింగ్, రన్నింగ్. ఇది ఆల్మోస్ట్ 2.5 hours ఈవెంట్ అండి. ఇది ఆ రోజు మా కష్టాన్ని గుర్తించి మాకు ఈ ఉద్యోగాలు అనేవి స్పోర్ట్స్ కోటాలోనే రావడం అనేది జరిగింది. దానికి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మన చంద్రబాబు నాయుడు గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఎడ్యుకేషనల్ మినిస్టర్ లోకేష్ బాబు గారికి, స్పోర్ట్స్ మినిస్టర్ రామ్ ప్రసాద్ రెడ్డి గారికి, అలాగే మన శాప్ చైర్మన్ రవి నాయుడు గారికి కూడా మేము చాలా చేతులు జోడించి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. అంతా చాలా ట్రాన్స్పరెంట్ గా చేశారు కాబట్టి మాకు ఆ ఉద్యోగాలు ఆ టైంలో మాకు పర్ఫెక్ట్ గా వచ్చాయి. అది ఈరోజు మనం చూసుకున్నట్టయితే ప్రజెంట్ మనం సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే 6 months ఆఫ్టర్ 7 months అయిపోయిన తర్వాత ఏవేవో అపోహలన్నీ వస్తున్నాయి మనకి. చాలా ఇప్పుడు మీడియాలో చూస్తున్నాం, చాలా అపోహలు అని వస్తున్నాయి. మాకు ఉద్యోగాలు అనేవి కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా తీశారండి, చాలా పర్ఫెక్ట్ గా ట్రాన్స్పరెంట్ గా తీశారు. అండ్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా, ఏది ఉన్నా సరే మేము ఎక్కడికైనా సరే మా రికార్డ్స్ పట్టుకొని మేమే ఎక్కడ రమ్మన్నా మేము రాస్తాం. మాది పర్ఫెక్ట్ గా ఉన్నాయి, చాలా జెన్యూన్ గా తీశారు. సో మేము ఈ విషయంలో మాత్రం చాలా పర్ఫెక్ట్ గా ఉన్నామండి. ఒకవేళ మీ ఇంకా చెప్పుకోవాలనుకుంటే నిజంగా మేము ఒకటే చెప్పుకోవాలి, మేము ఎలాగో మన సీఎం చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని మేము అసలు కలడానికి అవకాశం కాదు కదా, ఉండదు. కాబట్టి నేను ఇలాగా వీడియో రూపంలో నేను చెప్పుకుంటున్నాను. నిజంగా సార్ మీకు చేతులు జోడించి నేను శిరస్సు ఉంచి దండం పెడుతున్నాను సార్. అలాంటి నిరుద్యోగులకి ఏజ్ అయిపోతున్న సమయంలో ఇలా స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు తీసి మమ్మల్ని మాకు లైఫ్ ఇచ్చారు సార్. మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నిజంగా మా వీడియో మీ వరకు వస్తే మాత్రం మేము చాలా హ్యాపీ సార్. మేము థ్యాంక్ యూ సార్. మా పేరు తేజ. నేను ఒక వాలీబాల్ ప్లేయర్ ని. ప్రస్తుతం నేను కోరమాల మండలం కృష్ణంపల్లి స్కూల్లో ఎంపీ యూపీఎస్ స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ టీచర్ గా వర్క్ చేస్తున్నాను. నేను స్పోర్ట్స్ కోటాలోనే నాకు జాబ్ రావడం జరిగింది. ఇప్పుడు స్పోర్ట్స్ కోటా నోటిఫికేషన్ పైన చాలా రూమర్స్ వస్తున్నాయండి. అవంతా ఏం నిజం కాదు, ఇవంతా జెన్యూన్ గానే జరిగింది. హైయెస్ట్ అచీవ్మెంట్స్ బట్టి మెరిట్ ఆధారంగా ఈ పోస్ట్ అలాట్ చేయడం జరిగింది. నన్ను ఎవరు డబ్బులు అడగలేదు, నేను ఎవరికి డబ్బులు ఇవ్వలేదు. జెన్యూన్ గా జరిగింది నోటిఫికేషన్ అలాట్ చేయడం మొత్తం స్పోర్ట్స్ పర్సన్స్ కి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు కే శిరీష. నేను కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి బాస్కెట్బాల్ రిప్రజెంట్ చేశాను. నేను 12 నేషనల్స్ ఆడాను. దాంట్లో నాకు 3 medals ఉన్నాయి. ఒకటి నేషనల్ గేమ్స్ లో మెడల్, మరి ఉమెన్ నేషనల్స్ లో మెడల్, ఫెడరేషన్ కప్ లో మెడల్ ఉంది. నేను 3% రిజర్వేషన్ ద్వారా మెగా డిఎస్సి 2025 లో నేను ఎస్ఏపిఈగా జాయిన్ అయ్యాను. ఇక్కడ ఏదైతే రూమర్స్ వస్తున్నాయో స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగాయని, అలాంటివి ఏమీ లేవు. ఎందుకంటే మేము ఈ 3% రిజర్వేషన్ వల్ల మేము ఎంతో లాభం పొందాము. ఇలాంటి రూమర్స్ వల్ల మా ఫ్యామిలీ డిస్టర్బెన్స్, మేము డిస్టర్బ్ అవుతున్నాము. కాబట్టి దయచేసి ఇలాంటి రూమర్స్ అన్ని స్ప్రెడ్ చేయొద్దండి. ఈ ఉద్యోగం ఇచ్చినందుకు మా ఫ్యామిలీ తరఫున, నా తరఫున చంద్రబాబు నాయుడు సార్కి, నారా లోకేష్ సార్ గారికి, పవన్ కళ్యాణ్ సార్ గారికి, మరి మన శాప్ చైర్మన్ అయిన రవి నాయుడు సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు కే మెర్సీ బ్యూలా. నేను స్విమ్మింగ్ లో, ట్రయాథ్లాన్ లో కర్నూలు తరఫున రిప్రజెంట్ చేశాను. 3 నేషనల్ గేమ్స్, 3 సీనియర్ నేషనల్స్ నేను ఆడాను. మొన్న 2025 మెగా డిఎస్సిలో నాకు ఎస్ఏపిఈగా కర్నూలు తరఫున సెలెక్ట్ అయ్యాను నేను. అప్పుడు మాకు స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ స్క్రూటినీ చాలా స్ట్రిక్ట్ గా జరిగింది. మా హయ్యర్ క్వాలిఫికేషన్ స్పోర్ట్స్ ప్రకారమే మేము సెలెక్ట్ అయ్యాము. కానీ రీసెంట్ గా వచ్చిన రూమర్స్ బట్టి మేము, మా ఫ్యామిలీ చాలా కలత చెందుతున్నాము. ఇంతవరకు ఏ ప్రభుత్వము మా స్పోర్ట్స్ వాళ్ళను గుర్తించలేదు. ఎన్నో నేషనల్స్ మెడల్స్ ఉన్నా మేము మా స్టేట్ కి, మా నేషన్స్ కి మేము రిప్రజెంట్ చేస్తుంటే కూడా మమ్మల్ని ఎవరు గుర్తించలేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు స్పోర్ట్స్ కూడా 3% ఇచ్చి మాకు జాబ్ ఇచ్చినది. మేము ఎంతో మేము మా ఫ్యామిలీ ఎంతో కృతజ్ఞతగా ఉన్నాము. నారా లోకేష్ సార్ గారికి, నారా చంద్రబాబు సార్ గారికి, పవన్ కళ్యాణ్ సార్ గారికి, అండ్ మన శాప్ చైర్మన్
రవి నాయుడు సారి గారికి నేను ఎంతో రుణపడి ఉంటాను. వాళ్ళకి నేను ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నమస్కారం, నా పేరు ఎం శివకుమార్. మాది సత్యసాయి జిల్లా గుంటూరు గ్రామం. నేను ఒక సాఫ్ట్బాల్ క్రీడాకారుని. నేను దాదాపు దగ్గర 30 నేషనల్స్ ఆడాను. అందులో 20 సబ్ జూనియర్ జూనియర్ నేషనల్స్ 20 ఆడాను. అది సీనియర్ నేషనల్స్ ఆడాను. ఇప్పుడు వచ్చిన తర్వాత 2% 3% చేసి లో 2025 లో స్కూల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ కోటాలో జాబ్ చేయడం జరిగింది. హాయ్, నా పేరు ఎం వెంకటేష్. నేను కొత్తగా ఇచ్చినటువంటి మెగా డిఎస్సి 2025 స్పోర్ట్స్ కోటాలో ఎల్సిటీగా రిక్రూట్ అయ్యాను. నేను వర్క్ చేసిన స్కూల్ పేరు వచ్చేసి టైలర్పేట మున్సిపల్ హై స్కూల్, నర్సాపురం మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్. నా గేమ్ వచ్చి వాలీబాల్. నేను యూనివర్సిటీ ఆడాను. నన్ను ఇలా స్పోర్ట్స్ కోటాలో ఎల్సిటీగా రిక్రూట్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చే వాస్తవాలు ఏంటంటే, దుష్ప్రచారాలు ఏం జరుగుతుంది అంటే, ఈ స్పోర్ట్స్ కోటా మెగా డిఎస్సి 2025 బ్యాచ్ వాళ్ళు, అలాగే స్పోర్ట్స్ కోటాలో రిక్రూట్ అయిన వాళ్ళు, వీళ్ళకి షాప్ అకాడమీలో మాకు స్పోర్ట్స్ కోటా వరకు వెరిఫికేషన్ జరిగింది. అయితే స్పోర్ట్స్ కోటాలో ఈ షాప్ అకాడమీలో వెరిఫికేషన్ జరగడం వల్ల ఏంటంటే, వీళ్ళు అక్కడ డబ్బులు ఇచ్చుకొని ఆ యొక్క పోస్టులను కొనుక్కోవడం జరిగింది. వెరిఫికేషన్ లో కూడా నకిలీ సర్టిఫికేట్స్ చూపించి, నకిలీ సర్టిఫికేట్స్ ఆధారంగా అవి నకిలీ సర్టిఫికేట్స్ కాబట్టి వీళ్ళకి డబ్బు ఆశ చూపించి ఈ పోస్టులను వాళ్ళకి ఇవ్వడం జరిగింది అనేసి కొన్ని విమర్శలు వస్తున్నాయి. అలాంటిది ఏంటంటే, అవన్నీ వాస్తవాలు అయితే కాదు. మాకు జెన్యున్ గానే మా యొక్క ప్రతిభ ఆధారంగానే జెన్యున్ గానే మాకు ఈ పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, స్పోర్ట్స్ కోటాలో రిక్రూట్ అయిన వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెసేజ్ వచ్చిందండి. మెసేజ్ వస్తే ఆ మెసేజ్ చూసి ఇలా మీకు ఇక్కడ ఈ ప్లేసెస్ లో మీకు కౌన్సిలింగ్ ఉంటుందండి, వెరిఫికేషన్ ఉంటుంది, మీరు అక్కడ రావాల్సి ఉంటదంటే, మేము ఆ మెసేజ్ పట్టుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని డిస్టిక్ వాళ్ళు వచ్చారండి. ఇక్కడ విజయవాడలో జరిగింది, సాపత్రం దగ్గర విజయవాడలో జరిగింది. అయితే అక్కడ అందరం వెళ్ళాం. ఫస్ట్ ఏంటంటే చాలా క్రౌడ్ ఎక్కువైపోయింది. క్రౌడ్ ఎక్కువడం వల్ల ఏంటంటే, మాకు కొన్ని టోకెన్స్ ఇచ్చారు. టోకెన్స్ ఇవ్వడం వల్ల నెంబర్స్ ముందు పిలిచారు, అది వెళ్ళిపోయారు. అయితే మాకు ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అయిపోయేసరికి నెక్స్ట్ డే చేశారు. మాకు నెక్స్ట్ డే కౌన్సిలింగ్ జరిగింది. నెక్స్ట్ డే అయిపోయిన తర్వాత మాది కౌన్సిలింగ్ లోపలికి వెళ్ళాము. కౌన్సిలింగ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటంటే, ఒక 5-6 మెంబర్స్, అంటే ఒక డిస్ట్రిక్ట్ లో ఒక 5-6 మెంబర్స్ వచ్చాయి. అన్ని డిస్ట్రిక్ట్ లోపల వెరిఫికేషన్ జరుగుతున్నాయి. 5-6 మెంబర్స్ మా సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో, మా ప్రతిపాదనంగా ఏదైతే మా సర్టిఫికేట్స్ అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ సర్టిఫికేట్స్ డైట్ అయితే డైట్, ఈడీ అయితే ఈడీ, బీపీ అయితే బీపీడీ, బీడీ అయితే బీఈడీ, ఆ సర్టిఫికేట్స్ మేము వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక్కొక్కరు జెన్యున్ గా అనే వెరిఫికేషన్ చేశారు. ఒకరి తర్వాత ఒకరు చూసిన తర్వాతే వీళ్ళు అర్హులా కాదనేసి ఆ సర్టిఫికేట్స్ చూసిన తర్వాతే మాకు నెక్స్ట్ ఏంటంటే, ఆ సర్టిఫికేట్స్ వీళ్ళు జెన్యున్ గా ఉన్నారా లేదా సర్టిఫికేట్స్ మొత్తం వెరిఫికేషన్ చేసిన తర్వాత మాకు నెక్స్ట్ మళ్ళీ ఏం చేశారంటే, అదే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతమంది అయితే వెరిఫికేషన్ కి వచ్చారో అంతమంది పేర్లను మనకి దీంట్లో వెబ్సైట్ లో ఇచ్చారు. అక్కడ ఏం జరిగిందంటే, కొంతమందికి బ్యాకప్ సర్టిఫికేట్స్ లేక కొంతమంది సర్టిఫికేట్స్ అటు ఇటుగా ఆన్లైన్ లో చేసి ఉంటారు కదా, వాళ్ళకి ఏం చేశారంటే, ఒక వారం రోజులు బ్యాకప్ సర్టిఫికేట్ ఇవ్వని వాళ్ళు కానీ, సర్టిఫికేట్స్ సరిగ్గా పాస్ చేయని వాళ్ళు కానీ, అలాంటి వాళ్ళకి ఒక వారం రోజులు గడువు ఇచ్చారు. ఆ గడువు ఇవ్వడం ఏం జరిగిందంటే, గడువు ఇవ్వడం వల్ల బ్యాకప్ సర్టిఫికేట్స్ ఇవ్వని వాళ్ళు ఏం చేశారంటే, ఒక వారంలో అన్ని సబ్మిట్ చేశారు. సబ్మిట్ చేసిన తర్వాత ఏంటంటే, మళ్ళీ ఇందులో వెరిఫికేషన్ జరిగింది. ఎవరైతే సరిగ్గా వెరిఫికేషన్ మంచిగా ఇచ్చారో, ఈ సర్టిఫికేట్స్ అయితే ఎవరైతే జెన్యున్ గా ఉన్నాయో వాళ్ళ పేర్లు ఏంటంటే మళ్ళీ టెంప్టేటివ్ లిస్ట్ లో ఇచ్చారు. జెన్యున్ గా ఎవరైతే సర్టిఫికేట్ ఉన్నాయో వాళ్ళ నేమ్స్ మళ్ళీ టెంప్టేటివ్ లిస్ట్ లో ఇచ్చారు. ఆ టెంప్టేటివ్ లిస్ట్ లో ఎవరైతే ఉన్నారో అక్కడ తెలుసుకోవాలండి, మనకి జాబ్ వచ్చిందో లేదా టెంప్టేటివ్ లిస్ట్ లో మేము తెలుసుకోవాలి. మనకి సపోజ్ మా పశ్చిమ గోదావరి జిల్లా 13 పోస్ట్ అండి, ఏది ఎస్సిటి. ఆ ఎస్సిటి లో 13 పోస్ట్ లో నా పేరు ఎక్కడ ఉంది, 10th లో ఉన్నా, 11th లో ఉన్నా, 12th లో ఉన్నా చూసి తెలుసుకోవాలి.
దాన్ని పట్టుకుని మన జాబ్ వచ్చిందో లేదో తెలుసుకుంటాం. అప్పుడు ఏం జరిగిందంటే మనకి ఏ జాబ్ వచ్చిందో లేదో అటెంటివ్ లిస్ట్ లో తెలుసుకోవాలి. తర్వాత ఏంటంటే కొన్ని రోజుల తర్వాత ఫోన్ వచ్చింది, ఫోన్ మెసేజ్లు వచ్చినాయండి, మీకు ఇలా జాబ్ వచ్చింది, మీరు ఇలా అమరావతి రావాల్సి ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హెడ్ క్వార్టర్స్, మన ఏలూరు హెడ్ క్వార్టర్స్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి అక్కడికి వచ్చిన తర్వాత మీరు అక్కడ నుండి పొద్దున నెక్స్ట్ డే మార్నింగ్ అమరావతి వెళ్ళాల్సి వస్తుంది, మేము పత్రం తీసుకోవడానికి అనేసి ఫోన్ వచ్చింది. అప్పుడు మేము ఎక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోయి ఏలూరులో ఉన్నామండి హెడ్ క్వార్టర్స్ దగ్గర. అక్కడ నుండి మేము మమ్మల్ని వాళ్ళే రిసీవ్ చేసుకున్నారు. ఏలూరు నుండి మళ్ళీ అమరావతికి తీసుకెళ్లి అక్కడ మాకు నియామక పత్రాన్ని అనేది అందజేశారు. ఇందులో ఎటువంటి అవకతవకలు అయితే జరగలేదు. మాకు జన్యు పరంగానే ఈ జాబ్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే మేము ఈ ప్రభుత్వానికి ఏంటంటే ఈ గవర్నమెంట్ కి ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఈ మెగా డిఎస్సి 2025 దాయిచ్చాను. అలాగే మరి ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా వాళ్ళం. ఎందుకంటే ఈ 7 years లో డిఎస్సి ఎవరు అంత ముందున్న ప్రభుత్వం అయితే తీయలేదు. ఈ ప్రభుత్వం వచ్చాకే మాకు ఈ 7 years లో ఈ డిఎస్సి 7 years అయ్యాక డిఎస్సి తీయడం జరిగింది. అందుకనే మరి ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రభుత్వానికి ఎప్పటికీ మెగా డిఎస్సి 2025 దాయిచ్చాను రుణపడి ఉంటాం. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని మెగా డిఎస్సి 2025 బ్యాచ్ డిఎస్సి వాళ్ళందరం కలిసి అందరి ద్వారా ఈ విన్నపం తెలియపరుస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. నా పేరు బాలకృష్ణ, మాది గుంటూరు డిస్టిక్. లాస్ట్ ఇయర్ జరిగినటువంటి మెగా డిఎస్సిలో నాకు పీడీ పోస్ట్ వచ్చిందండి. నా గేమ్ వచ్చి టైక్వాండో. నేను నేషనల్ గేమ్స్ ఆడాను. దానికి జెన్యూనిటీ మొత్తం తీసుకున్న తర్వాతే నాకు ఈ స్పోర్ట్స్ మెరిట్ ఇచ్చారండి. ఆ స్పోర్ట్స్ మెరిట్ లో నాకు ఈ పీడీ పోస్ట్ వచ్చిందండి. కానీ ఈ స్పోర్ట్స్ వెరిఫై చేసే దాంట్లో ఎటువంటి అవాంతరాలు జరగలేదు, అంతా ఫెయిర్ గానే జరిగిందండి. ఈ విషయంలో ఎలాంటి తప్పులు జరగలేదని నేను ఖచ్చితంగా చెప్పగలనండి. పేరు చేటుమేని మహాలక్ష్మి. 2025 మెగా డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో టీచర్ జాబ్ వచ్చింది. నేను ప్రస్తుతం కాలమండలం కలాపూడి జడ్పీహెచ్ పాఠశాల నందు పనిచేస్తున్నాను. నేను జాతీయ స్థాయిలో సీనియర్ ఉమెన్స్ విభాగంలో ఖోఖో ఆడాను. నేను ఎవరికి ఎటువంటి డబ్బులు ఇవ్వలేదు. ఈ స్పోర్ట్స్ సర్టిఫికెట్ మెరిట్ ఆధారంగా ఈ కూటమి ప్రభుత్వం నాకు టీచర్ జాబ్ ఇచ్చింది. ఈ టీచర్ జాబ్ ఇచ్చిన ఈ కూటమి ప్రభుత్వానికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు కుంజ సీతారాముడు. ముత్యాలపల్లి జడ్పీహెచ్ఎస్ మొగల్తూర్ మండలం, పశ్చిమ గోదావరి జిల్లా నందు పీడీగా విధులు నిర్వహిస్తున్నాను. విలువిద్య నందు గోల్డ్ మెడల్ సాధించినందుకు మెగా డిఎస్సి 2025 స్పోర్ట్స్ కోటా నందు జెన్యూన్ గా ఉద్యోగం రావడం జరిగింది. కావున మన ప్రియతమ ముఖ్యమంత్రి వారికి మరియు స్పోర్ట్స్ కోటా వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.